అరెరెరె రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, చెరువును నింపింది లేదు, కరువును ఆపింది లేదు, వడగండ్ల వాన పడితే వచ్చి చూసి నోడలేడు, ఓరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్టు, అడగబోతే లొల్లి పెట్టి అడ్డగోలు తిడుతున్నారు. వద్దురో అరెరెరె వద్దురో అరచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, కులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని బలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు, కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, ఈ మోసకారి కాంగ్రెసు మాట నమ్మి మునిగినాము. వద్దురా అరెరెరె వద్దురా బలచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అగో అగో 6 గ్యారంటీలు నీరు గారిపోయినాయి, 100 రోజులల్ల ఏమి చెయ్యలేదు ఇయ్యలేదు, 4 నెలలైతున్న నాటకాలే నడువబట్టే, కేసీఆర్ ను తిట్టుకుంట పొద్దు గడుపుకోవట్లే, గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి కంపు నోరు పెట్టుకొని. Justice! 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 We want justice! We want justice! దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, విద్యార్థి జీవితాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థి జీవితాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. Nation's power, nation's power, justice, justice, we want justice, we want justice. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భోగి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందని అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అనేక మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాల కన్నా సంబంధించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతూ ఉంటే నువ్వు విద్యార్థుల స్కాలర్షిప్ ఎందుకు రిలీజ్ చేసేవని అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 8,400 కోట్ల స్కాలర్షిప్ ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా భువనగిరి అనేది జిల్లా హెడ్ క్వార్టర్, భువనగిరి అనేది జిల్లా ఎడ్యుకేషన్కి ఒక హక్కు లాంటిది. కానీ భువనగిరిలో
డిగ్రీ కాలేజ్ లేకపోవడం చాలా సిగ్గుచేటు. గత 10 సంవత్సరాలు భువనగిరికి ఎమ్మెల్యే ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉందని పైలశేఖర్ రెడ్డిని తమ్మి కొట్టి తుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని ఎన్నుకున్నాం. తుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మా భువనగిరికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాని హామీ ఇచ్చిన కారణంగా మేము తుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని ఎన్నుకుంటే తుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా తుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సునీల్ మణికంఠ, నల్గొండ విభాగ కన్వీనర్.